ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులు చేస్తున్న సమ్మె నేడు విరమించారు. ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమావేశమయ్యారు. వెంటనే మరో 250 కోట్ల బకాయిలు చెల్లిస్తామని, నవంబర్ చివరికల్లా పెండింగ్ బకాయిలు మొత్తం ఒకే విడతలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణకు అంగీకారం తెలిపాయి. బకాయిల చెల్లింపుపై మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వడంతో వైద్య సేవల పునరుద్ధరణకు యాజమాన్యాలు అంగీకరించాయి. గత 20 రోజులుగా సమ్మెలో ఉన్న లేదా సర్వీసెస్ పూర్తిగా ఆపుచేసిన ఆశా హాస్పిటల్స్ తరపున ఈరోజు సిఇఓ గారితో అలాగే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో అందరితో చర్చించిన తర్వాత ఈరోజు మంత్రి గారితో పూర్తి స్థాయి చర్చలు కంప్లీట్ అవడం జరిగింది. మేము మొదటి నుంచి కోరుతున్న 3 కోరికలు ఏంటంటే, ఆ 670 కోట్లు ఏవైతే సిఎఫ్ఎంఎస్లో ఉన్నాయో అవి పూర్తిగా రిలీజ్ చేయమని అడుగుతూ వచ్చాం. వారు దఫాలుగా 20 రోజుల్లో ఒక 500 కోట్లు రిలీజ్ చేశారు. ఇంకా 170 కోట్లు ఉండటం జరిగింది. అయితే అందులో భాగంగా ఇప్పుడు మరొక 250 కోట్లు ఈ 10 రోజుల్లో రిలీజ్ చేయడానికి అంగీకరించడం జరిగింది. మిగిలిన డబ్బులు ఎప్పటికి సెటిల్ చేస్తారో క్లియర్ రోడ్ మ్యాప్ ఇవ్వండి అని అడిగాం. దీనికి పూర్తి సొల్యూషన్ ఏంటంటే, మీ బకాయిలన్నీ ఒకేసారి చెల్లించేస్తాం, దానికి 15 రోజులు గడువు లేదా నెల రోజుల లోపల అది ఏ విధంగా చెల్లిస్తామనేది రకరకాల మోడల్స్ మాకు చెప్పడం జరిగింది. అవి మాకు అంగీకారంగా ఉన్నాయి. ఇవన్నీ పాజిటివ్ స్టెప్గా గవర్నమెంట్ వారు మాకు మా వైపు నుంచి ఆలోచించి ప్రతిస్పందించేందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు నుంచి వైద్య సేవలు పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ వైద్య సేవలు అందించడానికి ముందుకు వస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.